అవునరా, జనాలు ఈ మధ్యన పర్సులో పైసలు పెట్టట్లేదు. మరేం చేద్దాం మళ్ళాంటి వాళ్ళ పరిస్థితి. అందుకే పర్సులు కాకుండా ఫోన్లు కొట్టేయాలి. సింగిల్ గా పోతాను, ఈడు పర్సు కొట్టేద్దాం. అబ్బా పొద్దున్నే చావు గిరాకి. అన్న అన్న ఇదిగో నీ పర్సు కింద పడ్డది. చాలా థ్యాంక్స్ బాబు. ఎందుకు డాన్స్ ఇందులో ఏముందని? దొంగలు జేబులో పర్సు ఉంటే పర్సు మాత్రమే చూసి కొట్టేస్తారు. అందుకే ఎంటీ పర్సు ఈ జేబులో పెట్టుకుని డబ్బులన్నీ యువతల జేబులో పెట్టుకున్నాను. అన్న నువ్వు ఇప్పుడేం చెప్పావు? దొంగలు వద్దు వద్దు, బాగుబలిని బల్లాలు దేవుడు చంపడానికి ఇంత ప్లాన్ చేసి ఉండడు. థ్యాంక్స్ తమ్ముడు. వద్దు దయచేయండి. హలో హలో, ఎక్కడున్నావురా? డ్యూటీలో ఉన్నాను. ఏమైనా వర్కౌట్ అయిందా? పెద్ద క్లాస్ పడింది నీకు. ఏం లేదు కానీ మన అడ్డాకొచ్చాయి. సరే. ఏంట్రా అలా ఉన్నావు? జనాలు చాలా ముదిరిపోయారే. అవునా, ఏమైందిరా? జేబులో పర్సు చూసి ఫుల్గా మనీ ఉంటుందని కొట్టేశా. కొట్టేస్తే పర్సుకి చిల్లీలు తప్ప చిల్లి కావగొలేదు. ఏంటి సార్ ఇలా ఉందంటే దొంగలకు దొరకకూడదన్నాడు. అవునరా, జనాలు ఈ మధ్యన పర్సులో పైసలు పెట్టట్లేదు. మరెక్కడ పెడుతున్నారు? ఫోన్లలో. అంటే అదే ఫోన్ పే, జీపే వచ్చాక డబ్బులు తక్కువయ్యాయిరా. మరేం చేద్దాం మళ్ళాంటి వాళ్ళ పరిస్థితి. అందుకే పర్సులు కాకుండా ఫోన్లు కొట్టేయాలి. ఓసే ఇది ఎక్కడిదే, ఎక్కడ లేపేశావు? అక్కడే బస్ స్టాప్ లో. పద దీన్ని నమ్మేద్దాం. ఏంటి దీన్ని నమ్మేది? దీన్ని నమ్మితే 1000 కూడా రాదు. తక్కువ చైనా ఫోన్ 100 ఎక్కువ. పద. అందుకే ఎవడు ముట్టి దుడుస్తావు? మినిమం 10,000 కమ్మాల. 10,000? రే, దీనికి 1000 ఎక్కువ అన్నావు కదరా, ఇప్పుడు 10,000 అంటావేంటి? దీన్ని ఇలాగే అమ్ముతే ఎవడు కొనాలి? అదే ఐఫోన్ అని చెప్తే ఎగబడి కొంటారు, కానీ దీన్ని ఐఫోన్ అని నమ్మించడం ఎలా? నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. పద పద. రావాలి భయ్యా, రావాలి. ఐఫోన్ 16 రావాలి భయ్యా, రావాలి. ఐఫోన్ 16 రావాలి, కొనాలి. ఐఫోన్ అమ్మ ఐఫోన్ 16 భయ్యా, నిన్నే మార్కెట్ కి వచ్చింది. రావాలి భయ్యా, రావాలి. ఏంటి ఐఫోన్ 5,000 కన్నా? వీడెవడో నా కోసమే అమ్ముతున్నట్టున్నాడు. రావాలి భయ్యా, రావాలి. ఐఫోన్ 16 నిన్నే మార్కెట్ కి వచ్చింది. ఏంటి భయ్యా, ఏం ఫోన్ అది? ఐఫోన్ 16 అక్క. ఏంటి ఐఫోన్ 16? ఇంకా అది మార్కెట్ లోకి రాలేదు కదా భయ్యా? ఇండియాలో మార్కెట్ కి రాలే అక్క, అమెరికాలో వచ్చింది. మా బాబాయ్ అమెరికా నుండి వస్తూ 100 ఫోన్లు తీసుకొచ్చాడు. అమ్మగా ఇది ఒక్క ఫోన్ మిగిలింది, లాస్ట్ పీస్. అవునా? అక్క. ఎంత భయ్యా? ఎంతక్క? 5,000. 5,000ఏనా? అక్క, ఈ రోజు ఆఫర్ నడుస్తుంది. అక్క 5,000. ఏమైందక్క? భయ్యా, నాకు అర్జెంట్ గా ఫోన్ కావాలి. నిన్న నీ దగ్గర 10 ఫోన్లు తీసుకున్నా కదా, ఇంట్లో అందరికి ఇచ్చా. కానీ నా బాయ్ ఫ్రెండ్ సంగతి మర్చిపోయా. ఆ విషయం నా బాయ్ ఫ్రెండ్ కు తెలిసి నాకు ఐఫోన్ ఇస్తేనే నీతో మాట్లాడతా, లేదంటే లేదు అంటున్నాడు. ప్లీజ్ భయ్యా, ఒక్క ఫోన్ ఇవ్వు భయ్యా. అయ్యో సారీ అక్క, ఇది ఒకటే ఫోన్ ఉంది. అక్క బేరం ఆడుతుంది. బేరమా? నీ 10,000 ఇస్తా, నాకు ఇచ్చేయి. ముందు నేనే వచ్చా కాబట్టి ఆ ఫోన్ నాకే ఇయ్యాలి. ప్లీజ్ భయ్యా, అవతల లవ్వు. 10 కాకపోతే 15,000 తీసుకో ప్లీజ్ భయ్యా. మీరేమంటారు అక్క? అదేం కుదరదా? 15,000 నేనే ఇస్తాను. ఇదిగో ఈ ఫోన్ ఇంకా నాదే. 10 అనుకున్నాం, 15,000 వచ్చినాయి. 10 పార్టీ చేసుకుందాం. ఇది నా ఫోను.